నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు డిజిటల్ పత్రికలలో వచ్చిన వార్తా విశేషాలను చూద్దాం. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మహాత్మా జ్యోతిరావు పూలే పోతారం ఎస్ గ్రామంలో గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలపై శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్నాబాద్ అభివృద్ధి లక్ష్యంగా అనునిత్యం ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా పనిచేస్తున్న ఉస్నాబాద్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, ఉస్నాబాద్ మున్సిపల్ చిత్తారి పద్మ, చిత్తారి రవీందర్, వల్లపు రాజు, జైపాల్ రెడ్డి, అశోక్ రావు, పోతారం గ్రామ శాఖ అధ్యక్షుడు పోతుగాంటి బాలయ్య, ఎగిరి అలియ, బొమ్మగాని హరిబాబు, బొమ్మగాని రాజు, వేల్పుల సంపత్, జవహర్ లాల్, తరాల మహేందర్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్, బందెల హరీష్, సంగ కుమార్, బెజ్జంకి బాబు, మామిడి తిరుపతి, కమలవాసం, కుమారస్వామి, భాస్కరాచారి, రెక్కల రాజు రెడ్డి, మామిడి రాజు, బత్తుల మల్లికార్జున్, దానవేని రమేష్, పూలు సంపత్, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం పాదయాత్ర. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఆధ్వర్యంలో అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25న భద్రాచలంలో ప్రారంభించిన మాలల మహా పాదయాత్ర 15వ రోజు ఎల్కతుర్తి మండలం బావుపేట క్రాస్ రోడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించును. ఈ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, మాలకుల బాంధవులు ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ పూలమాల వేసి బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్నాబాద్ మండల అధ్యక్షుడు బూరుగు కృష్ణస్వామి మాట్లాడుతూ మహా పాదయాత్రకు బయలుదేరిన మాలకుల బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25న భద్రాచలంలో ప్రారంభమై మహాపాదయాత్ర ఈ రోజు బావుపేట క్రాస్ వద్దకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి మాలల సత్తా చాటడానికి బయలుదేరిన మహిళలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా మాలపల్లె గ్రామం నుంచి పెద్ద ఎత్తున 50 మంది వరకు వచ్చిన మహిళలకు, పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ప్రభావితం చేసి వర్గీకరణ తీర్పు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధమని, ఇది పార్లమెంట్లో 1/3 మెజారిటీతో మాత్రమే చేయాలని, మాలలకు అన్యాయం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాలల హక్కుల సాధన కోసం రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న ఈ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, పాలకుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర బయలుదేరిన మాలాకుల బాంధవులకు మద్దతుగా వచ్చి సంఘీభావం తెలిపిన గిరిజన నేత లౌడ్య కైలు నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా భూములు మాకేనని చౌటపల్లి గానమా, పల్లె తెలంగాణమా, ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ భూములను లాక్కోవద్దని సామూహికంగా ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించిన రైతులు తమ వినతిని కాదని రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు ముందుకు వెళ్తే తాము అడ్డుకునేందుకు సిద్ధమని వినతి పత్రం. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ భూములను లాక్కోవద్దని, తమ భూములు తమకేనని సిద్దిపేట జిల్లా అక్కినపేట మండలం చౌటపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 312లోని భూముల రైతులు శుక్రవారం ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సామూహికంగా రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ రామ్మూర్తికి వినతి పత్రం సమర్పించారు. తమ వినతి కాదని రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు ముందుకు వెళ్తే తాము అడ్డుకునేందుకు సిద్ధమని సదరు వినతి పత్రంలో పేర్కొన్నారు. మహిళలు, పురుషులు, వెలసి కుటుంబాలుగా తరలి వచ్చిన చౌటపల్లి రైతులు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. తమ భూములు లాక్కోవద్దని నినాదాలు చేశారు. చౌటపల్లి గ్రామానికి చెందిన తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన నిరుపేద రైతులమని, చౌటపల్లి క్రాస్ రోడ్డు నుండి జనగామ స్టేజీ వరకు ఉన్న సర్వే నెంబర్ 312లో మాకు 0.5 గుంటల నుండి 20 గుంటల వరకు గతంలో ప్రభుత్వం వారు పట్టాలు ఇచ్చినారని, తాము ఆ భూములను సాగు చేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్తపల్లి నుండి జనగామ వరకు 4 వరుసల రహదారి
శాంక్షన్ అయినదని, ఈ భూములతో తాము ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని చూస్తున్నామని వారు వినతి పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు తమకు కేటాయించిన భూమిని స్థల పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ భూమిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయుటకు గాను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇట్టి భూమిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే 150 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసినట్లయితే వాయు కాలుష్యం వల్ల మా గ్రామ ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని గతంలో ప్రతిపాదించినట్లుగా అక్కినపేట మండలం కేంద్రంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామని, ఒకవేళ మా వినతిని కాదని రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు ముందుకు వస్తే మేము అడ్డుకునేందుకు సిద్ధం ఉన్నామని వారు వినతి పత్రంలో వివరించారు. వినతి పత్రం సమర్పించిన అనంతరం గట్టిగా నినాదాలు చేశారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి, సీఎంపై హరీష్ రావు ధ్వజం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావు అంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సుమతి శతకానికి సంబంధించిన పద్యాన్ని ట్వీట్ చేశారు హరీష్ రావు. ఈ పద్యం సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని హరీష్ రావు పేర్కొన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ పుట్టినరోజున తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి మీద నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. నీలాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. మూసి నీళ్ల మురికితో కడిగినా నీ నోరు మురికిపోదు, నీ వంకర బుద్ధి ఇక మారదు. నీలాగా చిల్లరగా మేం మాట్లాడలేం. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన గంభీరమైన చరిత్ర మాది. బ్యాగులు మోసి బ్యాగులు పంచి అడ్డతోవన అధికారంలోకి వచ్చిన నీచ చరిత్ర నీది. నీ దోపిడిని, నీ దొంగ బుద్ధిని నిరూపించి ప్రజాక్షేత్రంలోనే నీకు బుద్ధి చెప్తా. పిచ్చి ప్రగల్భాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టు. నిరంకుశత్వం మాని నిర్మాణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించు అని హరీష్ రావు సూచించారు. సీఎం ముఖ చిత్రంతో అగ్గిపెట్టెలో పట్టే బంగారు శాల్వా. యాదాద్రిలో సీఎంకు బహుకరించిన హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్. సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ తండ్రి నల్ల పరందాములు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను సృష్టించి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పారు. అదే తరహాలో గతంలో నానో బ్యాగ్, 3 ఇంచుల బ్యాగులను మరియు చింతాకుల నుంచి దూరే చీర తయారు చేశారు. అదే తరహాలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖ చిత్రం చేయాలనే తపనతో అగ్గిపెట్టెలో పట్టే బంగారు శాలువని తయారు చేశానని, దీనికి 2 గ్రాముల బంగారం ఉపయోగించి నేయడం జరిగిందని, దీని వెడల్పు 34 ఇంచులు, పొడవు 2 మీటర్లు, దీని బరువు 200 గ్రాములు ఉండడం చాలా విశేషమని, ఇది నేయడానికి 3 రోజుల సమయం పట్టిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రోజున యాదాద్రి గుడిలో సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు విజయ్ సీఎం ముఖ చిత్రంతో నేసిన శాలువను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేల సమక్షంలో హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ముఖ్యమంత్రికి బహుకరించారు. గత ఉగాది రోజున కూడా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో మంత్రి పొన్నం ప్రభాకర్ కి కూడా ఇదే తరహాలో బంగారు పూత నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా అక్కు శ్రీనివాస్ అందించారు.